సర్వో పదిహేడో అధ్యాయం కదమ్మా. ఎక్కడున్నాం? మొదలుపెట్టండి. అభిసంధాయతు ఫలం సంభార్గమపి చైవయత్ విద్యతే భరతశ్రేష్ఠ తమ యజ్ఞం బుద్ధి రాజేశ్వర. కానీ వాచన సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరం కొరకు ఆచరించబడినది, ప్రతిఫలాపేక్షతో చేయబడినది తమ యజ్ఞము రాజశేఖరమని ఎదుగుతాము. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠతం యజ్ఞం విద్ధి రాజసం. ఇప్పుడు మనం యజ్ఞాల గురించి తెలుసుకుంటున్నాం కదమ్మా. మనం చేసే ప్రతి దానిలో కూడా 3 గుణాలు ఉంటాయి. మనం చేసే ప్రతి కర్మలోనూ 3 గుణాలు ఉంటాయి. దాన్ని బట్టి మన స్వభావం కూడా ఇప్పుడు తయారవుతుంది. పూర్వజన్మ సంస్కారాలు, ఇప్పుడు మనకు ఉండేటటువంటి కుసంగం, వీటన్నిటి పరిణామంతో మనలో ఒక స్వభావం ఏర్పడుతుంది. ఆ స్వభావం ద్వారా ఒక శ్రద్ధ అన్ని కలుగుతుంది. ఆ శ్రద్ధలో మనం కర్మ చేసినా, తినే ఆహారంలో కావచ్చు, యజ్ఞం చేసినా, తపస్సు చేసినా, దానం చేసినా, ఏది చేసినా సత్కార్యం చేయొచ్చు, సత్కర్మ చేయొచ్చు. అందులోనూ మళ్ళీ శ్రద్ధలో ఉన్న భేదాల వలన అన్నీ తెలిసి ఇంటెనక పోయినట్టు జీవితం అంతా బాగా బతికి ఇంటెనక చనిపోయినట్టుగా జ్ఞానం ఉంది, అన్ని రకాలుగా అన్నీ మంచి చెడు తెలుసు, అన్నీ తెలుసుకుంటాం, కానీ శ్రద్ధ లోపిస్తుంది. అందుకనే పరమాత్మ అన్నీ చెప్పి చివరిలో ఈ శ్రద్ధ గురించి చెప్తున్నాడు. ఈ శ్రద్ధలో సాత్విక శ్రద్ధ లేకపోయినట్లయితే, రాజసికమైన శ్రద్ధ, తామసికమైన శ్రద్ధ ఉన్నట్లయితే జరిగేటువంటి నష్టాలు ఏమిటి, సాత్విక శ్రద్ధ వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇందులో ఈ శ్లోకంలో చెప్పింది రాజసిక యజ్ఞము. రాజసిక యజ్ఞం అంటే రజోగుణంతో కూడిన శ్రద్ధతో, అంటే ఆ స్వభావంతో చేసేటువంటి యజ్ఞము. ఎలా చేస్తారా యజ్ఞం? ఆడంబరంగా, చాలా ఆడంబరంగా చేస్తారు, విపరీతమైన కోరికతో చేస్తారు. ఇవన్నీ ఉండే యజ్ఞం పేరు యజ్ఞమే, కానీ దానిలో రాజస గుణం శ్రద్ధ ఉండడం వలన ఆ యజ్ఞ ఫలం పూర్తిగా రాదు అని చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యజ్ఞం చేసినా, పూజ చేసినా, ఏం చేసినా నా ఆత్మ ఎంతవరకు భగవంతుడికి అర్పిస్తున్నానన్నది ఒక్కటే ముఖ్యం తప్ప మిగతాది చుట్టుపక్కల ఎంత చేశాను, ఏమి చేశాను అన్నది అసలు దానికి వలన సున్నా ఫలితం, దానివల్ల వచ్చే ఫలితం శూన్యం. కానీ మనం ఎక్కువ ఆర్భాటం బయట చేస్తాం, ఆ ఆర్భాటంలో చిక్కుకుపోతాం. సాలుగుడిలో చిక్కుకుపోయిన ఈగలాగా, దోమలాగా అందులో ఇరుక్కుపోయి బయటికి రాలేని పరిస్థితి. అందుకనే శాస్త్రాల్లో చెప్పినట్టుగానే చెయ్యండి, ఏం చేసినా సరే. మిగతావి ఏమీ పట్టించుకోవద్దు. పుష్పం ఫలం తోయం. మీరు నాకు పుష్పమే పెడతారో ఫలమే పెడతారో తోయం, కనీసం ఒక చుక్క నీరన్నా ఇచ్చినా చాలు. నాకు కావలసింది మీ శ్రద్ధ, మీ భక్తి ఒకటే కాదు నాకు కావాల్సింది, భక్తితో పాటు శ్రద్ధ చెప్తున్నాడు. కాబట్టి మనం ఎటువంటి ఆడంబరాలకి పోవాల్సిన పని లేదు. చేసుకుంటారా చెయ్యండి, కానీ ఆడంబరాలు ఎందులో చేయాలి? యజ్ఞం చేస్తున్న సందర్భంగా దానాలు చేయాల్సి వస్తుంది, దానం ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ చేయండి. 10 మందికి చేసే దానం 20 మందికి చేయండి.
నీ దగ్గర స్తోమత ఉంటే 20 మందికి చేయవలసిన దాన్ని 100 మందికి చెయ్యి, భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకని? అందులోనూ కూడా సత్వగుణంతో చేస్తావు కదా. చెప్పబోతాడు దానం కూడా ఎలా ఉంటుందన్నది. అది కూడా సత్వగుణంతో చేస్తే అప్పుడు మీకు పరమాత్మకే గమనించి వాళ్ళు నారాయణుడికే గమనించి ఆ నారాయణుడికే మీరు దానం ఇస్తున్న ఫీలింగ్ మీకు ఉంటుంది కాబట్టి ఫలితం రెట్టింపు వస్తుంది. ఈ రాజస్వం యొక్క గుణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది శ్రద్ధగా మారకూడదు. శ్రద్ధగా మారడం అంటే ఏంటి? ఏదన్నా పూజ చేయమన్నారనుకోండి, ఇప్పుడు అన్ని డబ్బులు లేవలేండి, అంత భారీగా చేయలేను, అది అంటే వీళ్ళు ఏ శ్రద్ధ ఎంటర్ అయిపోయింది? రాజసిక శ్రద్ధ వచ్చేసింది. దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు. నువ్వు పూజ చేయడం అన్నది ముఖ్యం. ఎంత ఆర్భాటంగా చేసావని ఎవరిని అడిగారా? నేను పరమాత్మ డైరెక్ట్గా చెప్తున్నాడే, నువ్వు రాజశేఖర శ్రద్ధ చేయాల్సిన పని లేదు, దానివల్ల ఉపయోగం లేదు అని చెప్తున్నాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ముందు మీరందరూ కూడా సాత్విక శ్రద్ధని పెంచుకోండి. అది నా యొక్క విన్నపము, ప్రార్థన. ఇంత తెలిసిన తర్వాత ఇందులో పొరపడ్డామా, ఇందులో పొరపాటు చేసామా, ఆడంబరాలు ఇరుక్కున్నామంటే వచ్చే గెస్ట్ను చూసుకోవడం ఈ సరిపోతుంది, తప్పేం లేదు. అందులో ఇరుక్కుంటే ఏం జరుగుతుందంటే భగవంతుని మీద మనం ఫోకస్ చేయగలమా? చేయలేం కదా. మీకు మంచి పరీక్షలు ఉన్నాయి ఇంట్లో, మీ అబ్బాయికో మీ మనవడికో మనవరాలకో, చుట్టాలకి ఏం చెప్తారు? బంధువులకి రావద్దని చెప్తారా లేదా? సాధ్యం బాగా దగ్గర అయితే రావద్దులేండి, వారం 10 రోజులు మా వాడు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకుంటున్నాడు, డిస్టర్బ్ చేయి, మేమే టీవీ పెట్టుకోవట్లే, ఎవరు రానివ్వట్లేదు అంటాం. జనరల్గా అయితే మేమైతే అనేవాడిని, మిగతా ఉంటా నాకు తెలియదు. కానీ ఒకవేళ వచ్చే ముందు ఫోన్ చేసిరండి, ఒకవేళ వీలైతే, లేకపోతే అది కుదరదు చెప్పేస్తాం. ఏమనుకోవద్దు దయచేసి, వాడు పాస్ అవ్వాలంటే తప్పదు. నేను వీళ్ళని సాటిస్ఫై చేయాలి, వాడు పరీక్ష పాస్ అవ్వాలంటే అవుతుందా? కాదు. అదే రకంగా రాజసికంగానే ఉండాలి నేను చేసే పూజ. రాజసికంగానే ఉండాలి. అట్లాగే సాత్వికమైన ఫలం కూడా కావాలంటే ఎట్లా? ఏమ్మా, సాత్వికమైన ఫలం కావాలి నాకు, రాజసికమైనటువంటి కావాలి అంటే, ఆడంబరం కావాలంటే రెండు రావు. రెండు ఒక దగ్గర మనకి దొరకవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరాడంబరంగా చేయండి ఏం చేసి. ఏమ్మా, తర్వాత శ్లోకం. అన్నదానరహితమైనది, మంత్రహీనమైనది, దక్షిణలు లేనిది, శ్రద్ధారహితమైనది నామశేషమని పడుతుంది. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, శ్రద్ధ లేని పూజ అనవసరం అని చెప్తున్నాడు ఇక్కడ. శ్రద్ధ లేని పూజ పేరేమిటి? తామస యజ్ఞం. తామసం అంటే ఎక్కడుంటుంది? చీకటి, అజ్ఞానం, బద్ధకం, నిద్ర, చురుకుదనం లేకపోవడం, ఇవన్నీ తామస ప్రవృత్తి అంటాం. ఇటువంటి తామస ప్రవృత్తితో చేసినట్టే నువ్వు యజ్ఞం చేసినట్టయితే, ఒకటి శాస్త్రంలో చెప్పినట్టు చెయ్యవు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. రెండోది అన్నదానం చెయ్యవు. మూడోది మంత్రహీనం. ఆ నోరు తిరగదండి, నేను చదువుతా వద్దులేండి, ఏదో అలా అని గంట కొట్టేసి ఇలా అనేసేసి, ఒకసారి ఇలా తిప్పేసేసి, అగ్రత్రి ఇలా అనేసేసి, ఏదో 4 అట్టుబడి పెట్టి ఇలా అనేసేసి అయిపోయింది అనిపిస్తా. ఏముంది అందులో? అంత పెద్ద శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, పత్రం ఫలంతో చిన్న ఆకు తులసాకు, ఇదో చిన్న పండు, అరటి పండు, కొంచెం ఒక చుక్క నీళ్ళు పోస్తా, సరిపో శ్రీకృష్ణుడు చెప్పాడు కదండి అంటాం. అంటే నీ శ్రద్ధ అంతా ఎక్కడ నీటి మీద ఉంది. ఆకు పెట్టాలా, 10 ఆకులు పెట్టాలా, ఒక ఆకు పెట్టాలి, 2 ఆకులు పెట్టాలి, దీపం అటు తిప్పాలా, ఇటు తిప్పాలా, 8 ఒత్తులు పెట్టాలి, 4 ఒత్తులు పెట్టాలి, ఇదే గోల. ఇది కాదాయా స్వామి, నీ శ్రద్ధ కావాలి లోపల నుంచి. నువ్వు ఎంత ఆత్మగా తృప్తిగా చేస్తున్నావు, ఎంత అనుసంధానంగా చేస్తున్నావు, అది ఇంపార్టెంట్. కాబట్టి మంత్రం అంటే మీరు చదువుతారు కదా, అన్ని అష్టోత్తరాలు, సహస్రాలు, ఇవన్నీ కూడా చాలా మనస్ఫూర్తిగా. మీరు లలితా సహస్రం చదివారంటే లలితాదేవి అక్కడ కూర్చోవాలి, ఇట్లా చదవాలి. సాయిబాబా చాలీస సాయిబాబా అక్కడ ఉండాలి. స్వామినారాయణ హారతి చదివారంటే స్వామినారాయణ అక్కడ ఉండాలి. అట్లాగా మీరు మనసులో వస్తే మీకు ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుందమ్మా. ఆ రకంగా చెయ్యాలి. అలాగే దక్షిణలు ఇవ్వడం
దక్షిణ అక్కర్లే ఏమక్కర్లేదులే, ఆయనకి ఏమి ఇస్తాం దక్షిణ, మనకన్నా డబ్బులు ఎక్కువే ఉన్నాయి, మనమే పేదవాళ్ళం, ఆయనకి మనం ఇచ్చేది ఏంటి? అది కాదు, అది ఇవ్వాల్సిందే. ఇట్లా దక్షిణ లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం, వీటి వలన వచ్చే యజ్ఞాన్ని తామస యజ్ఞం అంటారు. ఇది అసలు ఉపయోగం లేదు. నెక్స్ట్ దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత, నిదానం, జగత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సు. ఇప్పుడు యజ్ఞం అయిపోయింది, తర్వాత తపస్సు గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. మనం చెప్పుకున్నాం కాయదండము, మనోదండము, వాగ్దండం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కాయదండం గురించి చెప్తున్నాడు. తపస్సు అంటే శరీరంతో చేసే తపస్సు ఏమిటి, మనసుతో చేసే తపస్సు ఏమిటి చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మన ఇంద్రియాలకు సంబంధించినవి. తపస్సు అంటే అర్థం ఏమిటి? మన ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి, తద్వారా అంతఃకరణ శుద్ధి రావడం కోసం ఈ తపస్సు చేస్తాం, నియమనిష్టలతో చేస్తాం. అందులో ప్రస్తుతం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది శారీరకంతో చేసే తపస్సు అంటే ఏ రకంగా చేస్తే దాన్ని శారీరక తపస్సు అని అంటారో చెప్తున్నాడు ఇందులో కదా. ఏమి చెప్పాడు ఆయన? దేవతలని, బ్రాహ్మణులని, జ్ఞానులను, గురువులను, వీళ్ళని పూజించడం దేని కింద వస్తుంది? గౌరవించడం శారీరక తపస్సు కింద వస్తుంది. ఎట్లా వస్తుంది అది శారీరక తపస్సు కింద అంటే, నేను అందరికన్నా బాగా అల్పుడను, వీళ్ళందరికన్నా నేను చాలా చిన్నవాడిని అన్నప్పుడు ఆ భావంతో ఉంటావు కాబట్టి ఎప్పుడు కూడా నీలో అహంకారం అన్నది రాదు. వీళ్ళకి తప్ప నువ్వు ఎవరికి ఈ పరిస్థితి ఇంత గౌరవం ఇవ్వవు కాబట్టి మమకారం కూడా వీళ్ళతో మీదే ఉంటుంది, కానీ బంధం మిగతా వాళ్ళ మీద అంత మమకారం రాదు. భగవంతుడిని తలుచుకుంటే వచ్చినటువంటి అనుభూతి ముందు మిగతావి ఏమి తలుచుకున్నా అంత అనుభూతి రాదు, అంత ఆనందం రాదు. అది ఈ యొక్క శారీరక తపస్సు ద్వారా వచ్చేటువంటి లాభం అన్నమాట. భగవంతుడు తలుచుకోగానే మీకు ఒక రకమైన ఆనందమైన అనుభూతి వస్తుంది. ఒక జ్ఞాని చెప్పిన మాటలు కానీ, ఒక గురువు గారు కానీ వీళ్ళంతా చెప్తున్నప్పుడు మాట అన్నప్పుడు అది ఆనందంగా ఉంటుంది. వేరే మన బంధువులు కావచ్చు, దగ్గర వాళ్ళు ఎవరైనా కాదు, వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఇంత ఆనందం రాదు. ఏదో పోల్చుకుంటే ఈ ఆనందం ఎక్కువ ఉంటుంది, అది తగ్గుతుంది. అది శారీరకంగా మీరు చేసి ఇలాగ ఈ సాధన చేస్తున్న కొలది మీకు ఆ తేడా తెలుస్తుంది అనమాట. ఆ తేడా తెలియట్లేదు అంటే మనం ఎక్కడో సాధన లోపం ఉందని గమనించాలి. శారీరక తపస్సు నేను చెయ్యటం లేదు అని మనం గ్రహించవచ్చు. తర్వాత ఇంకేంటి లక్షణాలు దానికి? పవిత్రత మెయింటైన్ చేయాలి. అలాగే నిరాడంబరంగా ఉండాలి, నిరాడంబరత్వం ఉండాలి. అట్లాగే బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. ఇవన్నీ మన ఇంద్రియాలని నిగ్రహిస్తాయి. ఎప్పుడైతే ఇంద్రియాలను నిగ్రహిస్తాయో మనసు కూడా గమ్మునైపోతుంది. ఎప్పుడైతే మనసు గమ్మునవుతుందో బుద్ధి కూడా చక్కగా కుశాగ్ర బుద్ధితో, నిశ్చయాత్మక బుద్ధితో ఉంటుంది. దానికి తెలిసిపోతుంది, నాయన ఇది విషయాలకు సంబంధించింది ఏదో నన్ను చేయమంటున్నావు, దాని మీద నిర్ణయం తీసుకోనని వివేకం వచ్చేస్తుంది. వివేకంతో పాటు వైరాగ్యం కూడా వచ్చేస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే బుద్ధిలో కూర్చుంటాయో ఆటోమేటిక్గా మనం చేసే కర్మ సత్కర్మ అవుతుంది. తద్వారా సద్భావన వస్తుంది, సద్భావన ద్వారా ఆత్మభావన వస్తుంది. పరమాత్మ అక్కడ కూర్చుంటాడు. ఇది శారీరక తపస్సు. దీన్ని ప్రతి వాళ్ళు అండర్లైన్ చేసుకొని లిస్ట్ రాసుకొని జేబులో పెట్టుకోండి, అది బ్యాగ్లో పెట్టుకోండి, చూసుకుంటూ ఉండండి. శారీరక తపస్సు మరి ఆడంబరంగా ఉన్నానా, నిరాడంబరంగా ఉన్నానా, అట్లాగే ఈ శ్రద్ధగా ఉంటున్నానా లేదా, అహింస చేస్తున్నానా, నా మాటలో ఏమైనా హింస ఉందా, ఎటు వాళ్ళని ఏమైనా మానసికంగా ఇబ్బంది పెడుతున్నానా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఆ లిస్ట్ రాసి పెట్టుకొని గురువుని, దైవాన్ని అందరినీ కూడా చక్కగా నేను గౌరవిస్తున్నానా, ఇవన్నీ కూడా జ్ఞానిని గౌరవిస్తున్నాను లేదా,
అంటే జ్ఞానిని గౌరవిస్తున్నానండి అని మీరు అనొచ్చు. అజ్ఞాని కూడా అంతకన్నా ఎక్కువ గౌరవిస్తున్నాం అనుకో, ఈ జ్ఞాని గౌరవం విలువ లేనట్టే లెక్క. ఇప్పుడు ఆయన ఫోటోలో ఉన్నాడండి పరమాత్మ, మన ఏం అనలేండి, ఆయన మనిషి. ఆయన రోజు నాతో కలిసి ఆయన చాలా పెద్ద పదవిలో ఉన్నాడు, ఆయన పెద్ద మనిషి వచ్చాడు. ఈయనకి లేచి దండం పెట్టంగానే గౌరవ లేచిపోయి ఆయన దండం పెడతాం. అంటే నువ్వు ఎవరిని గౌరవిస్తున్నట్టు? ఒక అజ్ఞాన్ని గౌరవిస్తున్నావు. ఓవర్గా గౌరవించతో చెప్పట్లా, ఒక మనిషిగా గౌరవించవాడిని. ఎప్పుడు? జ్ఞాని లేనప్పుడు. జ్ఞాని ఉన్నప్పుడు నీకు ప్రథమ గౌరవం ఎవరికి ఇవ్వాలి? ఆ జ్ఞానికి, ఆ గురువుకి, భగవంతుడికే ఇవ్వాలి. ఏమ్మా? ఇప్పుడు మా స్వామినారాయణ మందిరంలో కూడా గుడిలో ఉండగా సాధువులు వచ్చారనుకోండి, అలవాటు ప్రకారం వెళ్ళి సాధువులు దండం పెట్టేస్తాం. దూరంగా జరిగిపోతారు, పెట్టొద్దంటారు. ఎందుకని? పరమాత్మ మెయిన్ ఇక్కడ, మెయిన్ పరమాత్మ. మనందరం పరమాత్మకి నమస్కరించాలి, కానీ ఇక్కడ నేను గొప్ప ఉండడానికి వీల్లేదు. ఎవరు గొప్ప అందరిలో? పరమాత్మ. ఆయనకే నేను నమస్కరించాలి, కానీ అరే మన గురువుగారు కదా, రోజు కనపడాయని కదా, బాగోదని దండం సాధువు గారు కదా పెట్టడానికి లేదు, పెట్టకూడదు. గుళ్ళో పూజారి కాళ్ళకి, పూజారికి దండం పెట్టకూడదు. పరమాత్మే గర్భగుడిలో పరమాత్మే మెయిను. ఆయన ఉంటే మధ్యలో మనకి అనుసంధానకర్త, అంతే. అర్థమైందమ్మా? ఇవన్నీ గ్రహించాలి. మనం ఏం చేస్తాం? అవునండి జ్ఞాని గౌరవిస్తున్నానండి, కానీ అజ్ఞానికి డబల్ గౌరవిస్తున్నాను. అజ్ఞానం డబల్ గౌరవించామంటే ఇది పోయినట్టే లెక్క, శ్రద్ధ పోయినట్టే, తపస్సు లేనట్టే. అర్థమైందమ్మా? చిన్న చిన్న విషయాలు, కానీ మనకు తెలియవు ఇవన్నీ కూడా. వాటి సాధనలోనే తెలుస్తాయి, ఒకటి సాధనలో తెలుస్తాయి. ఒకవేళ ఉన్నారనుకో, ఆయన కొంచెం పూజలో ఉన్నాను, కొంచెం వెయిట్ చేయండి వస్తాను అని చెప్పేసి. స్వామినారాయణ సమయంలోనే ఒక అతని మీద ఇలాగే రాజుగారి దగ్గర దివాన్ ఉంటాడు. ఆ దివాన్ అంటే రాజులు ఉండేవాళ్ళు కదా గుజరాత్లో. ఈ బ్రిటిషర్స్ వచ్చారు అప్పుడు, బ్రిటిషర్స్ సామ్రాజ్యం అన్నమాట. అప్పుడు గవర్నర్ వచ్చాడు. గవర్నర్ వచ్చినప్పుడు ఎలాగోలాగా గవర్నర్ దగ్గర పనిచేస్తాను అతను ఉన్నాడు, మంచి పోస్టు, ఇమీడియట్ గవర్నర్ పోస్ట్ అనమాట. ఆయన స్వామినారాయణ భక్తుడు, అంటే భగవాన్ భక్తుడు, పరమ భక్తుడు. కాబట్టి పొద్దున్నే మాకు నిత్య పూజ ఉంటుంది కదా, ఆ నిత్య పూజ అయినంత వరకు మేము మిగతా ఏది మంచిని కూడా తాగం, ఏం చెయ్యం కదా. వీడేం చేశాడు? వాడి మీద చాడీలు చెప్పాలని ఆ రాజుగారి దివాను ఈ గవర్నర్కి, బ్రిటిష్ గవర్నర్కి ఆయన వచ్చాడు, అహ్మదాబాద్కి వచ్చాడు. ఎక్కడి నుంచో వచ్చాడు అంటే ఒక ఇన్స్పెక్షన్ కోసం 4 రోజులు ఉండడం కోసం వచ్చాడు అనుకోండి. వచ్చినప్పుడు ఈయన వెళ్ళి వెంటనే కలవాలి కదా ఆయన్ని, కదా ఆయన వస్తున్నట్టు తెలుస్తుంది కదా, ప్రోగ్రామ్ ఆయనకు తెలుస్తుంది కదా. తెలిసినా కూడా ఈయన తెలుసు పూజలు అయితే వీడు రాడు అని చెప్పి అనేటప్పటికీ అది ఎక్కేసి చెప్పాడు. ఎవరికి? ఆ బ్రిటిషర్కి. సార్ చూసారా ఆయన మీరు పొగరు, ఎంత పొగరో, మీరు వచ్చినా కూడా అతను వచ్చి మేము కలవలేదు, కబురు చేయండి అంటే కబురు చేస్తాడు. నేను వచ్చాను కబురు చేయంటాడు. అంటే వెళ్తాడు, మెసెంజర్ వెళ్తాడు, అటెండర్ వెళ్ళి పిలిస్తే నేను వస్తాను, గంటలో వస్తానని చెప్పు అని పంపించేశాను. చూసారా ఎంత పొగరో, మీరు చెప్పినా కూడా రాలేదండి, ఇమ్మీడియట్గా రావాలి కదా, అన్నీ వదిలేసి మీ దగ్గర పని చేస్తున్నాడు కదా అని చెప్పాను. బ్రిటిషర్స్ మనంత ఎదవాళ్ళు కాదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు మనుషులు. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళాడు, వెళ్ళగానే నమస్కారం పెట్టాడు. సారీ అండి కొంచెం పూజ వల్ల నేను రాలేకపోయాను అన్నాడు. ఆయన గ్రహించాడు నిష్ఠ అంటే ఇలా ఉండాలన్నాడు దివాన్తో. భగవంతుడి మీద భక్తి శ్రద్ధ అంటే ఇది అని ఉల్టా ఆయన అన్నాడు. ఒకసారి మనం ఊహించుకోండి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటాం. దేవుడి పూజ గది అక్కడే ఉంటుంది, ఎవరు ఎలకలు పట్టుకుపోవు, అన్నీ అక్కడే ఉంటాయి, అగరత్తులు అక్కడే ఉంటాయి, నూనె అక్కడే ఉంటుంది, దీపాలు అక్కడే, అన్నీ అక్కడ ఉంటాయి. ఎక్కడ పోతాయి అయ్యి? ఆ పడి ఉంటాడులే, ముందు ఇది అర్జెంటు, వాడికి కోపం వస్తే ఏమైనా ఉందా? వీళ్ళు ఏ శ్రద్ధ ఉన్నట్టు? శ్రద్ధ లేదు, తపస్సు లేదు, ఊరినే కాలక్షేపం. చూసారమ్మా, కాలక్షేపం కూడా ఏమంటాం? కాలం ఎవరిది? భగవంతుడిదే కదా. దాన్ని కూడా ఎంత చక్కగా వాడుకోవాలి అంటే కాలం ఎడల కూడా మన శ్రద్ధ ఎలా ఉండాలి? భగవంతుడు ఇచ్చినటువంటి ఎటువంటి రిసోర్స్ అయినా సరే అన్నిటి ఎడలా మనం శ్రద్ధగా ఉండాలి. మరి ఆయన కాలాన్ని మనం ఎంత దుర్వినియోగం చేస్తున్నాం? కుసంగాల్లో, కుసంస్కారాల్లో, పిచ్చి మాటల్లో, పిచ్చి వ్యవహారాల్లో, ఇదే రోజంతా ఎంత వేస్ట్ చేస్తున్నాం మనం. భగవంతుడు ఎంతసేపు తలుచుకుంటున్నాం?
ఎప్పుడైతే మనం ఆ స్థాయికి వెళతామో మన బట్టి మిగతాంతా నడుస్తుందమ్మా. భగవంతుడు ఆ రకంగా ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు మనకు నిజంగా బ్రిటిష్ అతనికి ఫస్ట్ విలువ ఇచ్చి ఆయన వచ్చేస్తే ఏం కాదు, అక్కడ అలాగే ఉంటాయి, పూజ గదులు బొమ్మలు అలాగే ఉంటాయి, ఏం మాట్లాడో ఏమి చెయ్యవు. కానీ నీలో శ్రద్ధ ఎప్పుడైతే తగ్గిందో దాని ఫలితం నీకు దక్కదు. కానీ అక్కడ మనిషి అర్థం చేసుకున్నా లేదా, సిన్సియారిటీ తెలుసు, ఇతను చాలా అవినీతి చేయుడు, నీతిపరుడు తెలుసు, అతని క్యారెక్టర్ మొత్తం తెలుసు కాబట్టి నన్ను కావాలని వాళ్ళు ధిక్కారం చేయడు. అతను డెఫినెట్గా అతనికి ఏదో అతని ధర్మానికి సంబంధించింది, అతని దేవుడికి సంబంధించింది ఏదో ఖచ్చితంగా చేయాల్సింది ఉంది అని తెలుసు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఆదివారం చర్చికి వెళ్తారు, వాళ్ళు ఆదివారం నాడు వాళ్ళు ఆఫీస్ పని చేయరు. 10 గంటల చర్చికి వెళ్ళాలి, 12 గంటల వరకు చర్చిలోనే ఉండాలి. ఈ 10 నుంచి 12 గంటల్లో వాళ్ళు ఎటువంటి వ్యవహారం పెట్టుకోరు, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే. అందుకే వాళ్ళు ఆదివారం సెలవు ఇచ్చుకున్నారు, అవునా కదా? మరి అది ఆయన తెలియదు ఆ నిష్ట అంటే ఏమిటో. ఆయన అప్పుడు తెలిసింది ఏంటంటే స్వామినారాయణ సత్సంగులు అందరూ కూడా పొద్దున్నే నిత్యపూజ చేస్తారండి, ఆ నిత్యపూజ అయ్యేంత వరకు వాళ్ళు ఎటువంటి లౌకిక వ్యవహారాలు చెయ్యరు అనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఎస్ అది ఫాలో అవుతున్నాడయ్యా ఆయన అన్నాడు. ఆ దివాన్ని చిన్నపుచ్చుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే మనమే చాటే చెప్తాను ట్రై చేసినా కూడా మన స్వభావాన్ని బట్టి, మన శ్రద్ధను బట్టి సరిగ్గా అర్థం చేసుకుంటాడు భగవంతుడు. తర్వాత చెప్పే కదా వాగ్దండం గురించి, వాక్ తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం నైచైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇప్పుడు వాక్ గురించి చెప్తున్నాడు. మన ఇష్టం వచ్చి వాడే వాక్కుని అది కూడా తపస్సు కింద చెప్తున్నాడు. అంటే ఎంత నియమంగా, ఎంత నిష్టగా, ఎంత జాగ్రత్తగా, ఎంత భద్రంగా మనం వాడే పదాలు వాడాలో తపస్సు కింద చెప్తున్నాడు. ఏ రకంగా ఉండాలి? ఉద్వేగం కల్పించకూడదు. ఉద్వేగం అంటే ఎమోషన్, కోపం అని, చిరాకని, రకరకాలుగా అంటే వికారం అన్నమాట. మనోవికారంతో మనం ఎటువంటి మాటని మాట్లాడకూడదు. అలాగే ప్రియంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి. అలాగే యథార్థం మాట్లాడాలి. యథార్థమైతేనే మాట్లాడాలి. నీ ఊహాగానాలు మాట్లాడవద్దు. నువ్వు అనర్హుడివి. నీ ఊహాగానాలు మాట్లాడే కొద్దీ యథార్థం తప్ప నువ్వు ఏది మాట్లాడినా పాపమే, వాగ్దోషమే. ఎప్పుడైతే వాగ్దోషం వస్తుందో అది పాపమై చుట్టుకుంటుంది. మళ్ళీ అవన్నీ మనం పడాల్సి వస్తుంది. ఎలా పడతాము? కుక్కగా పడతాము. కుక్కని ఎవడో మంచిగా మాట్లాడు, చీ 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 అని తిడుతూనే ఉంటారు. ఆ రకంగా తిట్లు పడాల్సి వస్తుంది. పాపం కింద వచ్చింది కదా, మరి సంస్కారాల కింద మారిపోయినాయి కదా. సంస్కారాలు మారిపోయి శ్రద్ధ అంతా మారిపోయింది కదా. ఆ శ్రద్ధ అంతా వేరే అజ్ఞానం వైపు మళ్ళీపోయింది కదా. మరి ఆ మళ్ళీపోయిన అజ్ఞానం అంతా ఎక్కడో చోట సంస్కారం కింద మారిపోయింది కదా. ఆ సంస్కారంగా మారింది వాసనల కింద మారిపోయినాయి కదా. వాసన కింద మారిపోయినాయి నా కారణ శరీరానికి చుట్టుకున్నాయి కదా. ఆ చుట్టుకున్నది కారణ శరీరం మళ్ళీ వేరే శరీరంలో ప్రవేశించినప్పుడు ఇవన్నీ చూస్తాడు కదా, లిస్ట్ అయిన ట్యాగ్ అంతా ఏమున్నాయని. దాన్ని బట్టి వీడు మహా ఇదిగా మాట్లాడతాడండి. ఈయన అందరిని తిట్టడమే మీ పని, తిడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటుంది ఈవిడ, ఎవరిని కూడా సరిగ్గా మాట్లాడదు. ఇవన్నీ కనుక లిస్టు అదా వెరీ గుడ్, వీడినే తిట్టేలాగా ఈవిడనే తిట్టేలాగా జన్మించేవయ్యా వీడికి మళ్ళీ ఎదురు చెప్పకుండా తిట్టించుకునే జన్మి వీడికి జీవితాంతం. సరిపోయిందా? ఈక్వేషన్ సరిపోయిందమ్మా? సరిపోలేదా? సరిపోయింది. అది కాబట్టి చెప్తున్నాడు అనమాట, హితంగా, మితంగా, సత్యంగా. హితంగా, మితంగా, సత్యంగా. యథార్థం అంటే సత్యం, సత్యమైన విషయమే
మాట్లాడాలి. అలాగే వేదశాస్త్రాలు పరమేశ్వరుని నామజప చేస్తే అప్పుడు మీకు వాక్ శుద్ధి అవుతుంది. నేను అనుకున్నానంటే ఇక నుంచి అన్నాను, అవ్వదు, మళ్ళీ అంటావు. ఎందుకంటే నీ స్వభావం ఆ రకంగా ఉంది. ఇంక అలా లేదండి వాళ్ళు చెప్పారు సత్సంగం, ఇక నన్ను అన్నండి అంటావు, డెఫినెట్గా అంటావు. ఎందుకని? నువ్వు వేదపఠనం చేయట్లేదు, భగవన్ నామజపం చేయట్లేదు. ఖాళీ సమయంలో నీ మనసు లోపల ఏం మాట్లాడుకుంటావో అదే బయటికి మాట్లాడతావు. ఖాళీ సమయంలో లోపల వేసిన రికార్డు ఏంటి? మా అత్తలాగా, మా కోళ్ళలాగా, మా ఆడపడుచులాగా, మా మామయ్యలాగా, మా బాబాయ్లాగా, మా ఆయనలాగా, ఇదే గోల. ఈ రికార్డు సీరియల్ లోపల నడుస్తూ ఉంటుంది. నువ్వు బయటకు అనలేవుగా, లోపల అంటూ ఉంటావు వాళ్ళని. ఆ లోపల అనుకునేవన్నీ కూడా బయటికి టప్పని వచ్చేస్తాయి కదా. న్యాచురల్ అమ్మ, ఇది మానసిక శాస్త్రం, నేను చెప్పింది కాదు. ఇది మనస్సు వాక్కు రెండు అనుసంధానం అయి ఉంటాయి. అసలు వాక్ అన్నది ఇది వాణి అంటారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నాలుగు రూపాలు చెందుతుంది అనమాట వాక్. నీ మనసులో పుట్టే ఫస్ట్ ఆలోచన ఉంటుందే, అది ఆత్మలో బీజం. నీ శ్రద్ధ బట్టి ఉంటుంది ఆ బీజం. ఆ బీజంలోంచి మొలకొస్తుంది. అలాగా వాక్ బయటకు వస్తుంది. ఈ వాక్ లోపలికి వచ్చేలాగే వాణి ఉంటుంది. ఇవన్నీ 4 రకాలు ఉంటాయి అందులో. కాబట్టి బయటకు వచ్చేసిన తర్వాత నువ్వేం చేయలేవు. దాన్ని బయటికి రాకముందే వివిధ స్థాయిల్లో దాన్ని ఆపుకోగలగాలి. దాన్ని ఆపుకోవాలంటే అలవాటు ఏం చేయాలి? భగవన్నామ జపం చేయడం. ఖాళీ సమయంలో భగవన్నామ జపం చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడేమవుతుంది? మిగతా విషయాలు, ఉద్వేగాలకు నేను లోను కాను. ఏమన్నా అవి గుర్తొచ్చినా సరే భగవన్నామం ముందు అవి ఫేడ్ అయిపోతాయి. అంటే ఎలాగా? మీలో ఉన్న ఆలోచన చిన్న దీపాలు లాంటివి అనుకోండి, భగవంతుడు లాంటిది, సూర్యుడు లాంటిది భగవన్నామ జపం. ఆ భగవన్నామ జపం సూర్య వెలుగులో మీరు చిన్న ఉన్నటువంటి ఇలాంటి చిన్న దీపాలు ఏమి కనబడవు. ఈ దీపాలు ఏమి పెద్దగా మీకు కనబడవు. కనబడడం అర్థం ఏమిటి? ఇప్పటివరకు ఆ చిన్న దీపాలు ఇచ్చే డైరెక్షన్లో మీరు వెళ్ళారు, ఆ వెలుగులో వెళ్ళారు. వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలతో, అభిప్రాయాలంటే చిన్న దీపాలు అనుకోండి, అభిప్రాయాల ద్వారా మీరు ప్రవర్తించారు, మీ వాక్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే సూర్యభగవానుడి యొక్క వెలుగులో ఇవన్నీ కనబడవు కదా, ఆయన వెలుగులో మీరు వెళ్ళడం ప్రారంభిస్తే ఈ వెలుగుల ద్వారా మేము డైరెక్ట్ చెయ్యం. మిమ్మల్ని మీకు దారి చూపించేంత కెపాసిటీ ఈ దీపాలకి ఉండదు. ఆ ఒకే దీపం, పెద్ద దీపం, అందులో మీరు హాయిగా ముందుకు వెళ్ళిపోతారు, ఇవేం పెద్ద పట్టించుకోరు. అది ఇది వాక్ సంబంధించినటువంటి తపస్సు. కాబట్టి మాట గురించి తపస్సుకి ఇది రాసుకోండి లిస్టు. నేను మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలి అనేది ఒక లిస్ట్ రాసి పెట్టుకొని మాట్లాడే ముందు ఒకసారి లిస్టు చూసుకొని మాట్లాడండి. నేను సాధన కూడా చెప్తాను, మీకు ఇష్టం ఫాలో అవుతా లేదా మీ ఇష్టం. నేను ఏదంటారు, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళడం కానీ తాగించలేము ఎవరు కూడా. గేదెని, ఆవుని, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్తాం, తాగాలనే దాని ఇష్టం, తాగుతాను లేదన్నది. ఓకే, మీరు ఎప్పుడైతే ఇలాగ ఈ స్లిప్స్ గారు పెట్టుకున్నారో భగవద్గీత పారాయణం లాభం మీరు పొందినట్టే, మీరు సఫలమైనట్టే. లేదు అంటే మళ్ళీ మామూలే, స్వభావానికి విరిగిపోతారు. స్వభావాలు విరుక్కున్నారంటే వాసన కింద మారిపోతాయమ్మా. అది అనవసరం. ఇంత తెలిసి చూసారా ఏదన్నారే అలా అయిపోకూడదు. ఇదమ్మా వాక్ తపస్సు. నెక్స్ట్ ఇప్పుడు మానసిక తపస్సు, మనోదండం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంసుప్తి చేతత్ తపో మానసం ఉచ్యతే. ఇప్పుడు మనో తపస్సు ఎట్లాగా అంటే మనస్సు ప్రసన్నతగా ఉండాలి. మనస్సు ప్రసన్నతగా ఉండాలి. అప్పుడు ఎలా సాధ్యం అది మనో ప్రసన్నత? చెప్పండి, అనుకుని చెప్పండి. మీరు అనుకున్నది మీ జ్ఞానం అమ్మా, చెప్పండి, తప్పేం లేదు. మీరేమంటారు? దేని గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా ఏది అవసరం దాన్ని మాట్లాడుకుంటే సరిపోతుంది. అది మన ప్రసన్న. మీరమ్మా చెప్తారేమన్నా? ప్రశాంతమైనటువంటి మనసు ఎప్పుడు పెట్టుకుంటాం. అదే ఎలాగా మనోప్రసన్నత ఎలాగా? విశ్వాసాలు ఎప్పుడు కూడా నిర్మలీకరణ, మనసు బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. మీరు చెప్తారా? మనసా వాచ శుద్ధి. కరెక్ట్. ఇంకా
చెప్పండి చిన్న స్మరణలో అమ్మా. చిన్న స్మరణలోనే ఉంటాయి. స్మరణ, భగవత్స్మరణలో నిగ్రహం. భగవంతుని స్మరణ చేసి గుడ్. నామస్మరణలో Hmm. మీరమ్మ చెప్పండి. మీరు వెనకాల. చాలా సంతోషం, అందరూ బాగా చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉంది. భగవన్నామ స్మరణ ముఖ్యం. భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. స్విచ్ అక్కడ ఉంది. మీకు మీరుగా తప్పించుకోలేరు. ఇనప కచ్చడాలతో కట్టేస్తారనుకోండి, ఇనప తీగతో, మీరు మీ బలం సరిపోదు కదా. ఏదో చిన్న దారంతో కడితే, తెల్ల దారంతో, మల్లెపూలు కట్టే దారం ఉంటుంది చూడు, ఆ దారంతో నన్ను చుట్టేస్తే ఇలా అంటే తప్పించుకు వెళ్ళిపోతాను కదా. ఇనప గొలుసులతో కట్టేస్తే నా బలం సరిపోతా. ప్రహ్లాదుడిలాగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం నాద హరే శ్రీనాద హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాద హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాద హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే నాద హరే. ఏమైంది అంత పెద్ద గురుసులు కూడా? మరి ప్రహ్లాదుడి గారి ఇంతవరకు మనం కొత్తగా చెప్తున్నావా? ఎన్నిసార్లు నేను ఉంటాం? చిన్నప్పటి నుంచి వింటున్నా. ఏమన్నా పాటించామా? సింపుల్ క్వశ్చన్. వయసు పెరుగుతోంది, ఆయుష్ కూడా అయిపోతుంది. ఏమన్నా పాటించామా? ఇక ఆవిడ ఒప్పుకో, ఇక ఆవిడకి లాభలేదు, ఇక లాభలేదు, ఏం చెప్పాలి ఆవిడ. సంతోషం. కొంచెం అన్నా కనీసం నేను చెప్తుంటే మీరు అర్థం చేసుకొని నిజమే కదా అని ఆగుతున్నారు. కనీసం నిజం ఇది ఉండాలి కదా, ఇది లేదే అని కనీసం అనుకుంటున్నాం మనం కదమ్మా. అది 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 అంటే దాని ఫలితం తెలియక ఏదో కథ కింద వింటున్నాం, కానీ అది జీవితంలో కూడా అప్లై చేయాలనే విషయం తెలియదు. మానసిక ప్రశాంతత కోసం ఎన్నెన్నో చేస్తాం, చేసే పని మారుస్తాం, ఉన్న ప్లేస్ మారుస్తాం, ఉన్న మనుషులు మారుస్తాం, ప్రదేశాలు మారుస్తాం, మనుషుల్ని మారుస్తాం, మళ్ళీ పక్కలు మారుస్తాం, కుర్చీలు మారుస్తాం, సోఫాలు మారుస్తాం, ఇళ్ళు మారుస్తాం, వంటగదిలో పాత్రలు మారుస్తాం, అన్నీ మారుతూ ఉంటాయి. ఏంటంటే ఇల్లు సర్దారంటే ఏదో కొంచెం మనసు బాగుంటుందనండి, మనసు బాగుంటుందని కొత్త పరిస్థితి తెప్పించాడు, పాత తీసేసాం. ప్రశాంతంగా ఉందండి. మళ్ళీ 3వ రోజు రాగానే మళ్ళీ మామూలు ప్రశాంత్ అన్నారు, ఏమైంది మళ్ళీ మామూలుగానే ఉన్నారు. చేయాల్సిందేంటి మానసిక ప్రశాంతతకి? అంతే, అదొకటే మూలమంత్రం, ఏకైక మంత్రం అన్నిటికీ కూడా. అన్నిటికీ భగవన్నామ స్మరణ. అప్పుడు కానీ మానసిక ప్రశాంతత రాదు. శాంత స్వభావం, శాంతంగా ఉండడం అంటే శాంతంగా ఉండడం కుదురుతుందా? ఎప్పుడు కుదురుతుంది? శాంతంగా ఉండు అనరు, శాంతంగా స్వభావాన్ని మార్చుకో అంటారు. స్వభావాన్నే మార్చుకుంటే కానీ శాంతం అన్నది రాదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చుట్టూ అనుగుణమైన ఎట్టి వ్యతిరేకమైన పరిస్థితులు ఉండొచ్చు, వ్యతిరేకమైన మనుషులు ఉండొచ్చు, వ్యతిరేకమైన ప్రదేశంలో మనం ఉండొచ్చు, అయినా మన స్వభావం సూర్యుడిలాగా. సూర్యుడు వస్తాడు, మీ కింద ఎన్ని తిప్పులు పడండి, వర్షం పడింది ఎన్ని తిప్పులు పడతా ఉంటారు, చలేస్తుంది తిప్పులు పడతారు, ఎండ ఏదో నానా ఇబ్బంది పడతారు, ఆయన మట్టుగా అలాగే ఉంటాడు. అరే కింద నా దీనివల్ల ఎండ వల్ల బాధపడుతున్నారు, వర్షం వల్ల బాధపడుతున్నారు, స్వభావం మార్చుకుంటాడా, తగ్గించుకుంటాడా కొంచెం అటు ఇటు? ఏం లేదు, ఆయనలాగే ఉంటాడు. అలాగే నువ్వు ఎప్పటికీ ఆ శాంత స్వభావాన్ని అలవర్చుకోవాలి. స్వభావంగా మారితే తప్ప శాంతం అన్నది
రాదు. ఏదో ఈ క్షణం శాంతంగా ఉంటానండి, తర్వాత అశాంతిని లేదు. శాంతం అన్నది స్వభావం. అది మనిషిలో ఏదంటారా పోత పోసినట్టుగా వచ్చేయాలి. అది అంతే. శాంతంతోనే నువ్వు ఉండాలి. ఏది ఎటైనా సరే దాన్నే శాంతం అంటారు. నువ్వు ఉద్వేగంలోనయ్యి అటు ఇటు అయిపోయావంటే అశాంతే వస్తుంది. మనోప్రసన్నతో ఏం జరుగుతుంది? వేరే ఆలోచనలు రావు. స్వభావంలో శాంత స్వభావంలో ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడు శాంతంగానే ఉంటారు. అంటే మీ శాంతాన్ని ఎవరు ఏమీ భంగపరచడం ఎవరి వల్ల కాదు. ఆ స్వభావం ఉండాలి. తర్వాత భగవత్ చింతనలో ఎప్పుడు కూడా ఆలోచన ఎప్పుడు కూడా భగవత్ చింతన ఉండాలి. అంతేగాని భవిష్యత్తు గురించి చింతగా ఉందండి, ఆ చింత పక్కన పెట్టి చింతనలోకి వెళ్ళిపోండి. భవిష్యత్తు అనగానే చింత అని చెప్పే కదా, ఆ చింత వచ్చేస్తుంది. ఆ చింత కాకుండా చింతనలోకి వెళ్ళిపోతే భగవత్ చింతనలోకి భవిష్యత్ చింత అంతా ఆయన చూసుకుంటాడు. కాబట్టి భగవత్ చింతన ఉండాలి. చింతన అంటే ఏంటి? పదే పదే ఆయన నామజపం చేయడమే చింతన. ఏదైతే పదే పదే అనుకుంటూ ఉంటామో దాన్ని చింతన అంటారు. అలాగే అంతఃకరణ శుద్ధి, మనోనిగ్రహం ఆటోమేటిక్గా విషయాల మీద వెళ్లకుండా చూసుకోవడమే. ఇంద్రియాలను విషయాల మీదకి మళ్లించకుండా చూసుకోవడమే. అప్పుడు మనోనిగ్రహం. తర్వాత దానివల్ల మీకు అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో పరమాత్మ తప్ప మీకు ఏమీ కనిపించవు. అప్పుడు ఆటోమేటిక్గా మీకు మానసిక తపస్సు అంటారు దాన్ని. ఇవన్నీ చేస్తే మీకు మనస్సు శాంతంగా ఉంటుంది, శుద్ధిగా ఉంటుంది, నిగ్రహం ఉంటుంది, భగవత్ చింతన ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ శ్రద్ధయా పరయా తస్తం తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఈ రకంగా పైన మనం చెప్పుకున్న 3 తపస్సులు కూడా శారీరక, వాచక, మానసిక, ఈ 3 తపస్సులు పై చెప్పిన విధంగా కనుక మీరు శ్రద్ధగా ఆచరించినట్లయితే దాన్ని సాత్విక తపస్సు అని అంటారు. తపస్సు సాత్వికంగా ఉండాలంటే ఈ 3 కూడా శ్రద్ధగా చెయ్యాలి. నెక్స్ట్ సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. అది సాత్విక తపస్సు చూసాం. ఇప్పుడు రాజసిక తపస్సులు ఎలా ఉంటాయంటే వీళ్ళు కూడా వాక్కుని, మనస్సుని, ఇంకోటి ఏంటి శరీరాన్ని, ఆ చేసే పనులన్నీ కూడా వీటి కోసం చేస్తారు. శారీరకమైనటువంటి పనులు, మనసుకు సంబంధించిన పనులు, మాటకు సంబంధించిన విధానం, ఇవన్నీ కూడా ఈ యొక్క లాభాల కోసం చేస్తారు. ఏమిటి లాభాలు? సత్కారాలు పొందాలని, గౌరవాలు పొందాలని, పూజలను అందుకోవాలని, అలాగే స్వార్థ ప్రయోజనాలకి స్వాభావికంగా కానీ కల్పితంగా కానీ చేయబడి అనిశ్చిత ఫలములు కానీ క్షణిక ఫలం కానీ ఇచ్చేవి ఆయన తపస్సుల్ని రాజస తపస్సులు అంటారు. అంటే ఏమిటి? వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందయ్యా అంటే ఎదుటి వాళ్ళ మెప్పు పొందడం కోసం,
యథార్థం మాట్లాడకుండా వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే తన గౌరవం కోసం, ఎదుటి వాళ్ళ మెప్పు బంధించడం కోసం ఏ పని చేయాలో ఆ పని చేస్తాడు. ఎలా మాట్లాడాలో అట్లా మాట్లాడతాడు. మనస్సులో ఆలోచనలు ఏ రకంగా ఉంటాయంటే ఫలాపేక్షతో ఉంటాయి. ఎంత త్వరగా ఫలితం నాకు వస్తుంది ఇక్కడ, ఎంత ఎక్కువ ఫలితం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఈ 10 మందిలో ఎవరి గురించి బాగా మాట్లాడాలి, ఎవరి గురించి తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే వీడి గురించి బాగా మాట్లాడితే వాడికి కోపం వస్తుందేమో, వాడి కోపం వస్తే నాకు ఉపయోగం లేదు, వీడి కోపం వచ్చినా పర్వాలా, వాడి బయట తోసేయచ్చు. ఇవన్నీ దోషాలు అంటారా, తపస్సు అంటారా? నాకంటే దోషాలు అనిపిస్తాయి. మరి మిమ్మల్ని అడుగుతున్నాను అందుకే నేను. కానీ తపస్సే అన్నాడు మన ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకని? శ్రద్ధ ఉంది కదా. ఎందులో శ్రద్ధ ఉంది వీడికి? వాటి ఆ రకంగా ఉన్న శ్రద్ధ ఉంది కాబట్టి అది రాజసికమైనటువంటి తపస్సే. వాడు తపస్సు చేస్తున్నాడు కింద మీద. అంటే మనం మామూలు కాళ్ళు చేతులు మామూలు నడుస్తున్నాం, వాడు సర్కస్ చేస్తున్నాడు. చేతులు కింద పెట్టి 2 కాళ్ళు పైకి పెట్టి నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ చాలా గొప్ప పని చేస్తున్నానంటాడు. అది కాదురా సహజంగా ఎలా ఉంటే శాంతంగా ఉండొచ్చు అంటే, అది కాదురా భగవంతుడు సృష్టించింది. కాళ్ళు కిందకి పెట్టి చేతులు పైకి పెట్టి మామూలుగా నడిచేయచ్చు, ఇంత ఇబ్బంది పడుతున్నావు, సర్కస్ చేస్తున్నావు అంటే, లేదండి భలే ఉంటుంది ఇట్లా సర్కస్ చేపట్టి కదా ముందు చూస్తున్నాను నన్ను అంటాడు. అవునా బాబు, నీ శ్రద్ధ అక్కడుందా, సరే అని అలాగే కంటిన్యూగా అని చెప్పేసి మనం ప్రశాంతంగా ఉంటాం. అవునా కాదా? ఏమ్మా? అది మనకే అర్థమవుతుంది. తామసికమైనటువంటి సాత్విక తపస్సు ఉన్నవాడికి ఈ రాజసిక తపస్సు, తామస తపస్సు ఉన్నవాడికి అర్థమైపోతారు. ఈ రాజసిక తపస్సులో ఉన్నవాడికి సాత్విక తపస్సులో ఉన్నవాళ్ళు అర్థం కారు. ఎందుకంటే మీరు అలా ఉన్నారండి, ఏంటి ఫలితం చెప్పండి అంటాడు. ఏం చెప్తాం? మీరు ఆయన్ని పొగడరు, ఈయన్ని పొగడరు, ఫలితం ఏమవుతుంది ఇంకా అంటాడు. అడిగి అర్థం కాదు, ఫలితం ఏంట్రా అని మనం అంటాం. చాలా చాలా పెద్ద ఫలితం వస్తుందా అని చెప్పాలంటే వాడికి చెప్పలేము మనం. ఎందుకంటే వాడి జన్మ దాటిపోడు. జన్మ ఎందుకు, ఈ క్షణం దాటిపోడాడు. ఈ క్షణమే పంట కోసేయాలి అర్జెంటుగా. ఇప్పుడే నాటేయాలి, ఇప్పుడే అది పెరిగిపోతే అది కోసేయాలి. అవునా కదా? ఇది ఫలం అనమాట. కర్మ సకామ కర్మ. అదే చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాడికి శ్రద్ధ ఉంది, కానీ వాడి శ్రద్ధ రాజసిక తపస్సు. దానివల్ల వాడు ముందుకి పోడు. తర్వాత దీని గురించి మాట్లాడి నాకు ఇష్టం ఉండదు. నేను భగవంతుడికి నమస్కారం పెట్టుకొని కాసేపు చెప్తున్నాను. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. వీళ్ళంతా రాక్షసులు అన్నమాట. రాక్షసులు అంటే ఎదుటి వాళ్ళకి హాని చేయడం, కీడు చేయడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళని ఎంత బాధగా పడితే వీడంత ఆనందపడతాడు. శాడిస్టులు అంటారు కదా ఇంగ్లీష్లో. ఎదుటి వాళ్ళు ఎంత బాధపడితే వీడికి అంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళు మూఢులు అన్నమాట. వీళ్ళు తామస తపస్సు. చూడండి, ఈ లేబర్ని తిడుతూ ఉంటారు. సైకో, ఎగ్జాక్ట్లీ సైకో. అంటే వీడేంటంటే నా మాట ద్వారా ఎదుటి వాళ్ళు బాధపడాలి, ఆనందపడుతూ ఉంటాడు. ఎట్లా ఆనందం అంటే వాళ్ళు మారకూడదు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో. జనరల్గా లేబర్ని తిడుతుంటారు చాలామంది, మేస్త్రీలు, వాళ్ళ పెద్ద ఇంజనీర్లు అని అందరూ కూడా. వాడిని ఎందుకు తిట్టుతో మొదలు పెడతారు. వాడికి పని చెప్పడం కూడా వాడిని తిట్టుతోనే మొదలు పెడతారు. ఎంత దారుణం ఇది.
మన సత్సంగంలో ఏం తెలుసుకున్నాం? ఈ మనిషి జన్మ తెచ్చుకోవడానికి ఎంతో తపస్సులు చేసి అందరూ తపస్సులు ఫలించి మనిషిగా పుట్టాం. ఫస్ట్ అది గమనించండి. అందరూ రకరకాల మనిషిగా పుట్టారు. పుట్టినా కూడా వాడు ఏ స్టేటస్, మన స్టేటస్ చూసి గౌరవిస్తున్నాం. ఏ స్టేటస్లో ఉన్నా వాడి భగవంతుడికి ప్రియమైన వాడు అవుతాడు. ఎలా అవుతాడు? వాడికి ఉండే శ్రద్ధను బట్టి అని మనకు తెలుసుకున్నాం. ఈ సందర్భంగా మనం కథ కూడా చెప్పుకున్నాం, గుర్తు తెచ్చుకోండి. ముగ్గురు లేబర్ పనే చేస్తారు. ముగ్గురు 3 రకాలుగా స్పందిస్తారు. ఒకడు తామసము, ఒకడు రాజసికము, ఒకడు సాత్విక శ్రద్ధ, తపస్సు. అది తపస్సు, గమనించండి. గోడ బాగా గుర్తొచ్చింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నేను నా సత్సంగం అంటే ఇలా ఉండాలి. మీ అందరూ నా శిష్యురాలు అనిపించాలి మీరందరూ. కరెక్ట్. ఆ ఉదాహరణ ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. అర్థమైందమ్మా? ముగ్గురు ఒకే పని చేస్తున్నారు. అలాగే మనందరం మనుషులుగానే పుట్టాం. అందరం మనుషులుగానే పుట్టాం. కానీ మనం చేసే పని మీద మనకుంటే శ్రద్ధ ఏ రకంగా ఉంది? పరమాత్మ వైపు శ్రద్ధ ఉందా? సాత్విక శ్రద్ధతో చేస్తున్నామా? రాజకీయ శ్రద్ధ చేస్తున్నావా? తామక శ్రద్ధ చేస్తున్నావా? మనం ఏమిటి ఎదుటి వాళ్ళకి కించపరుస్తూ మాట్లాడుతున్నాం, తక్కువగా మాట్లాడుతున్నాం అంటే రాజసిక తపస్సులో ఉన్న లెక్క. నా స్వభావం రాజసికంలో ఉంది అంటే నేను కరెక్ట్ చేసుకోవాలి. నేను ఇమ్మీడియట్గా సాత్విక శ్రద్ధకి వెళ్ళిపోవాలి. తమో శ్రద్ధలో ఉంటే అడిగి చెప్పిన ఈ జన్మ కాదు. తమో శ్రద్ధలో అందరూ రాక్షసులు, క్రిములు, కీటకాలకు పుడాల్సిందే. అది మనం మార్చలేం. భగవంతుడు ఏమన్నా అవకాశం ఉంటే మారాలి. ఎందుకంటే వాడు శాడిజం ఉంటుంది వాడికి. వాడు శాడిజం కోసం ఏ పనైనా చేస్తాడు. శాడిజం కోసమే ఏ పనైనా చేస్తాడు. 4 మనుషులు పక్కన పెట్టుకొని వాడు తిడుతూ ఉంటాడు వాళ్ళందరినీ. ఆనందం. కొంతమంది తిట్లు పట్టడం కోసం కూడా తిట్టేసిన డబ్బులు ఇస్తాడు వాడు. తెలుసా మీకు? ఉన్నారు అలాంటి మనుషులు ఉన్నారు. వీడికి తిట్టడం కోసం తిట్టించుకొని వాడు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. దాన్ని ఏమనాలి? శాడిస్ట్ నెంబర్ 1 అన్న. కాబట్టి మనం గమనించాల్సింది సర్వమానవులు, సర్వజీవులు. ఆ మాటకు వస్తే సర్వజీవులు, ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా ఒకటే స్థాయి. ఈ కాలమాన పరిస్థితులు, ఈ కాలంలో మనందరం కలిసి ఉన్నామంటే మనందరం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అండ్ ఆల్రెడీ మిగతా బంధంతో ఉన్నాడో ఏదో బంధంతో ఇక్కడ ఉన్నవాళ్ళమే, అందులో అనుమానం లేదు. మనతో పాటు చెట్లు, చేమలు ఎన్ని ఉన్నాయంటే అవన్నీ మనతో ఉన్నవి. ఇప్పుడు భగవంతుడు సృష్టి దాంట్లో కల్పించాడు. మనకి కనీసం ఆ శ్రద్ధ ఏమిటో, ఆ గుణాలు ఏమిటో తెలిసే జ్ఞానం ఇచ్చాడు. దానితో నేను బాగుపడుతూ వాటిని కూడా భూతదయ చూపించమని చెప్పాడు. కానీ నేను బాగుపడలేదు, వాటి మీద దయ కూడా మనం చూపించట్లేదు. అయితే ఉపయోగం ఏంటి? అవునా కదమ్మా? ఆ దృష్టిని ఒక్కడికే ఇచ్చాడు. అలాగే దేవతలకు ఏమి ఇచ్చాడు? మనుషుల యొక్క బాగోగులు చూడమని ఇచ్చాడు. ఇంద్రుడు ఏం చేశాడు? నాకు పూజ చేస్తేనే చేస్తానన్నాడు. గర్వం బాగా వచ్చేసింది వాడికి. తామస ఇది వచ్చింది వాడికి, రాజసిక వచ్చింది వాడికి. పరమాత్మ ఏం చేశాడు? దించేశాడు. దేవత అయినా మనిషి అయినా ఎవరైనా సరే, నేను గొప్పవాడిని నువ్వు అనుకున్నావా, నువ్వు చేసే పనిలో నీకు పతనం తప్పదు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. అది భగవంతుడు మనకి పరమాత్మ ప్రతి దాంట్లో మనకు చెప్పాడమ్మా. మీరు ఒకసారి మళ్ళీ మనం వచ్చిన భాగవతం చెప్పుకున్నప్పుడు చెప్తాను, ఇంకా విపులంగా చెప్తాను మీకు. ప్రతి దాంట్లో కూడా ధర్మ సూక్ష్మాలు మామూలుగా ఉండవు. భాగవతం కానీ సరిగ్గా అర్థం చేసుకున్న వాడికి జీవితం చిటికల మీద చిటికలు అయిపోతా ఉంటాయి. చిటికలు వేసినట్టు అయిపోతా ఉంటాయి. అమ్మ, భాగవతుడు అంటే అర్థం ఏంటంటే భగవంతుడి భక్తితో బతికేవాడిని భాగవతుడు అంటారు. పరమ భాగవతుడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మా స్వామినారాయణ దాంట్లో కథ చెప్పేవాడిని పరమ భగవతి అంటాం మేము. అంటే వాడు భగవంతుడినే ఆశ్రయించి భగవంతుడు చెప్పిన ధర్మాన్నే ఆచరిస్తూ మిగతా ధర్మాలని ఏమీ పక్కన పెట్టేస్తాడు, ఏం పట్టించుకోడు. వాళ్ళని భాగవతుడు అంటారు. భాగవతము అంటే ఆ రకంగా ఏ రకంగా ఉండాలి, భాగవత ధర్మం అంటారు దాన్ని. అంటే భగవంతుడి ధర్మాన్ని ఏ రకంగా మనం ఫాలో అవుతూ భక్తుడిగానే జీవితాన్ని సాగించాలి అన్నదానికి భాగవతం చదవాలి. ఎప్పుడైతే భక్తుడిగానే పరమాత్మ దగ్గరగా జీవితాన్ని గడుపుతూ ఉంటామో మనకి ఆటోమేటిక్గా పరమాత్మ ఆనందం దొరుకుతుంది. ఎక్కడ? ఈ భూమి మీద దొరుకుతుంది. మనం చెప్పలేకపోతే ఎదుటి వాళ్ళకి ఆనందం ఎలా ఉంటుందో, కానీ ఆ తీపిదనాన్ని ఆ భాగవతం చెప్పడం ద్వారా వాటి ద్వారా వాళ్ళు కొద్దిగా అందించగలుగుతాం మనం. అంతే, శాంపుల్. ఆ ఆనందం ఇక్కడే అనుభవించవచ్చు. భూమి మీద ఉండగా అనుభవిస్తూ ఉంటే కంటిన్యూ అయిపోతుంటుంది. మనం ఏంటంటే అది ఎక్కడో దొరుకుతుంది, ఏదో షాప్లో దొరుకుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ జన్మ అయిపోయాక దొరుకుతుందండి. ఇది కాదు. అది షాపులో ఉన్న వస్తువు గురించి కూడా మీకు ముందైతే మీకు దాని మీద జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా కొనదలుచున్నారమ్మా మీరు, షాపులో దొరకవచ్చు, అది వేరే విషయం. దాని గురించి కొంత జ్ఞానం మీకు ఉండాలి కదా. ఇలా ఉంటుంది, ఇంత ఉంటుంది, ఎత్తు ఉంటుంది, ఇందులో ఎలా ఉంటుంది, ఇదన్నీ తెలుస్తుంది కదా. దానికి ఇది వాసన ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది తెలిసి అప్పుడు దాన్ని తీసుకెళ్ళి అక్కడ మీరు కొంటారు. అంటే కొంత జ్ఞానం మీకు ఇక్కడ ఉండగానే షాప్కి వెళ్ళే ముందే ఎలాగ ఉంటుందో
అలాగే మనం కూడా బాగా జన్మ తర్వాత వచ్చే ముక్తి యొక్క శాంపుల్ ఇక్కడ మీరు తెలుసుకోవాలి సత్సంగాల ద్వారా, సజ్జనుల ద్వారా. కాబట్టి ఈ మూడు గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. విషయం అర్థమైంది కదా మీకు? వదిలేసేయండి. నెక్స్ట్. ఆకలి దప్పులతో బాధపడేవారు, అంగవైకల్యం గలవారు, యువకులు మొదలగు వారికి బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికి ప్రత్యుపకారము ఆశింపక నిస్వార్థ భావముతో చేయబడి దానము సాత్విక దానం అనబడును. తపస్సు అయిపోయిందమ్మా. ఇప్పుడు దానం గురించి. దాతవ్యమితి యద్దానం దీయతే మపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానం చేయుటకు కర్తవ్యం అనే భావంతో తగిన ప్రదేశముల యందు దుర్భిక్ష ఆది కాలముల యందును ఆకలి దప్పులతో బాధపడే వాళ్ళకి, అంగవైకల్యం గల వాళ్ళకి, రోగులు మొదలగు వారికి, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికి ప్రత్యుపకారము ఆశింపక నిస్వార్థ భావంతో చేయబడి దానాన్ని సాత్విక దానం. ఇలా మీరు చేస్తేనే దాన్ని సరైన దానం కింద లెక్క. ఈ శ్రద్ధతో చేయాలి. వీరికి మాత్రమే చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం ఇందులో ఏమిటి? ప్రత్యుపకారం, ఫలాపేక్ష ఉండకూడదు, ఆశించకూడదు. అది కూడా వీళ్ళకి మాత్రమే ఇవ్వాలి. దుర్భిక్ష పరిస్థితులు ఉన్నప్పుడే మనం వెళ్ళి ఆ ఊళ్ళో మనం చేయాలి. కానీ సేవ దుర్భిక్షం లేనప్పుడు కూడా వెళ్ళిపోయి ఊరికినే మనం వెళ్ళిపోయి ఇవ్వకూడదు. అన్నీ క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. పైగా సాత్వికంగా ఉన్న బ్రాహ్మణులకు కానీ, వానప్రస్థంలో ఉన్న ముసలివాళ్ళకి కానీ, రోగులకు కానీ, అంగవైకల్యం ఉన్నవాళ్ళు కానీ, అంటే వాళ్ళుగా సంపాదించుకోలేని, సమకూర్చుకోలేని వారికి మనం ఇవ్వాలి. కానీ ఎవరు వానప్రస్థం అంటే 60 ఏళ్ళు దాటాక వాళ్ళేం సంపాదించరు కదమ్మా. 60 ఏళ్ళు దాటిన తర్వాత సంపాదించకూడదు. లెక్క ప్రకారం 60 ఏళ్ళ తర్వాత మనం ఏం చేసినా పాపమే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా వానప్రస్థాశ్రమంలో మనం ఏది నాకేంటి, నాది, నేను ఇంకా అన్న ఆలోచన ఉండకూడదు. అది ఉంది అంటే వాడు వానప్రస్థాశ్రమంకి రాలా. వానప్రస్థాశ్రమంలో వైరాగ్యం ఉండాలి. వానప్రస్థాశ్రమంలో కావాల్సింది ఏమిటి? వైరాగ్యం పెంచుకోవాలి. ఎంత వైరాగ్యం పెంచుకోవడానికి అదొక అవకాశం. 40 ఏళ్ళప్పుడు వైరాగ్యం చెప్పలేము. అంటే మన భగవంతుడు మనకి వయసు ఇంత పెంచుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అవకాశం ఇస్తున్నాడు వైరాగ్యం సాధన చేసుకోవడానికి. కానీ ఎంతమంది చేస్తున్నారమ్మా? ఇంకా సంపాదించాలి, ఏదో చేయాలి అనుకున్నారంటే పాపం. ఏమ్మా? ఏదీ లేదు. ఇక అవన్నీ కూడా చేసుకోండి. మాది మెయింటెనెన్స్. మన బాడీకి ఏమైనా చేసుకోమా ఏంటి? చేసుకోండి, దాని గురించి కాదు. సంపాదించకూడదు అన్న. ఖర్చు పెట్టండి. కానీ ఖర్చు పెట్టేది రాజకీయం ఖర్చు పెట్టద్దు, సాత్వికంగా ఖర్చు పెట్టండి. యజ్ఞానికి, దానానికి, తపస్సుకి ఖర్చు పెట్టండి. ఇల్లు బాగోపోతే బాగు చేసుకోబడి జరుగుతుంది. అవి చేసుకోండి. అమ్మా బ్రహ్మచారులు కదా. బ్రహ్మచారి అర్థం ఏంటి? అంటే భగవంతుడి దగ్గరగా ఉండేవాళ్ళం. బ్రహ్మచారి అంటే బ్రహ్మకు దగ్గరుండి సంచరించేవాడిని బ్రహ్మచారి అంటారు. అర్థమైందమ్మా? మీరు గృహస్థుగా ఉండి కూడా భగవంతుడినే తలుచుకుంటే వాడు బ్రహ్మచారి కింద లెక్క. అందుకే మాకు స్వామినారాయణ చెప్తారు, ఏక్ నారి సదా బ్రహ్మచారి. గృహస్థ అయితే ఏక్ నారి సదా బ్రహ్మచారి. తన భార్య లేదా తన భర్త తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తన కుటుంబ సభ్యుల కింద లెక్క, అంతే. అలాగే బ్రహ్మచారి అంటే, మిగతా బ్రహ్మచారి అంటే అసలు వాడికి ఎటువంటి సంసార ఇది ఉండదు. వాడు శుభ్రంగా భగవంతుడే అతను మనసులో లేకుండా కేవలం భగవంతుడే ఉండాలి.
మనసులో భగవంతుడితో ఒక్కతోనే బంధం, భగవంతుడు ఒక్కతోనే, ఇంకే మిగతా ఇవేవి అతను కనిపించవు, అన్నీ ఒకలా కనిపిస్తాయి. అటువంటి వాడు బ్రహ్మచారి. ఇంటికి వచ్చి భిక్షాందేహి ఇవాళ ఎవరు రావట్లేదు కదమ్మా. మనం వెళ్ళి సాధువులకి ఇవ్వచ్చు, కానీ ఆ సాధువులు అక్కడిక్కడ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు మందు కొట్టేసి అది గంజాయి తాగుతూ వాళ్ళు సాధువులు కాదు. మంచోళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. అంతే అంతే. నెక్స్ట్ యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. అది అలా కాకుండా మనకి నాకేంటి, నాకేం లాభం ఉంది అని చూసి ప్రతిఫలాక్షతో చేసినట్లయితే బాధపడుతూ ఇచ్చినా సరే. నిన్న మీకు చెప్పానా లేదా మా ఫ్రెండ్స్కి చెప్పాను, మా ఇంటికి వచ్చారు నేను అందుకే మీటింగ్కి రాలేదు. నేను మా క్లాస్మేట్స్ వచ్చారు, 10 మంది ఫ్యామిలీస్తో వచ్చారు. నేను అందుకే మా మీటింగ్కి రాలా. నేను వచ్చి కనబడి వెళ్ళిపోయాను 10:30కి. ఇప్పుడు ఎవరు రాలా, మీరు ఎవరు కూడా. నేను 10:30కి వచ్చాను, ఎవరు లేరు అక్కడ. ఇంకా జస్ట్ నాకు నిలబడ్డారు, అంత కదా మాట్లాడి హలో చెప్పేసి మహేష్ గారికి చెప్పాను రానండి, కొంచెం గెస్ట్లు వస్తున్నారు, ఫ్యామిలీస్తో వచ్చారు అందరూ కూడా ఉన్నారు. నేను కూడా ఉన్నాను, కాసేపు ఉండి అరగంట. వెరీ గుడ్. ఏమో అలా చెప్పాను. అదే ఏం చెప్పాను, ఈ దానం గురించే మర్చిపోయాను. ఇది మీరు ఏదో అన్నారు కదా, నిందిస్తూ దానం. ఎస్ ఎస్, గుర్తొచ్చింది. స్వామినారాయణ సమాజం భక్తులు ఎలా ఉంటారు గుజరాత్లో, స్వామీజీ ఏమైనా డబ్బు అడిగారు అనుకోండి మిమ్మల్ని, ఏదైనా గుడి కట్టడానికి వాటికి ఎంత అని చెప్పేస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు. సరే మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు ఇమ్మంటే ఇవ్వడం ఇది ప్రాబ్లం కాదు. మీ దగ్గర 2 లక్షలే ఉంటాయి, 5 లక్షలు అడుగుతాడు స్వామి. అసలు ఏ మాత్రం ఆలోచన లేకుండా మిగతా 3 లక్షలు వడ్డీకి అప్పు తీసుకొచ్చి ఇస్తారు, లేకపోతే బంగారం ఉంటే అది అమ్మేసి ఇచ్చేస్తారు. ఇక్కడ చెప్పింది అది. ఏం చెప్పాడు, వివిధములకు ఒత్తిడికి లోనై కానీ బాధపడుతూ. నిజంగా అటువంటి దానం బాధపడుతూ ఇస్తారు కదా. మనమైతే ఇదేంటర్ బాబు ఎంత అడిగాడు అని చెప్పేసి బాధపడుతూ తిట్టుకుంటూ, ఆయన తెలియదేంటి నా పరిస్థితి, నాకు దగ్గర ఎంతే ఉంది కదా, ఈయన అంత అడిగాడు, ఈ రకంగా వెళ్ళిపోతే మన మైండ్ అంతా వెళ్తుందల్లా. ఇదనమాట అది ఇక్కడ చెప్తున్నది. అది నువ్వు బాధపడుతూ అది చేస్తూ ఇది చేస్తూ పెడుతున్నావు అంటే నీకు నమ్మకమే లేదు భగవంతుడు ఉందా. ఆ టెస్టింగ్ కోసమే పెడతారు అక్కడ. వాళ్ళు కూడా ఎందుకు పెడతారంటే వీడు పాస్ అవుతున్నాడా లేదా ఈ టెస్టు అని చెప్పి పెడతారు. ఆ రకంగా వాళ్ళు ఎంతో బాగుపడ్డారమ్మా. ఉగాండాలో ఉన్నప్పుడు ఈదీ అమీన్ ఉండేవాడు, వాడు చాలా డేంజరస్ పిల్ల. వాడు ఏం చేశాడంటే ఒకసారి ఇండియన్స్ అందరినీ కూడా ఉన్న కట్టుబట్టలతో వెళ్ళిపోమన్నాడు. మీ ఆస్తులు లేవు, గాడు ఏమీ లేవు, అన్నీ వదిలేయాలి, కట్టుబట్టలు వెళ్ళిపోమంటే ఇంక అందరూ ఇలాగా షాక్ అయిపోయి ఉన్నారు. గుజరాత్ సిక్కుమని ఉంటారు కదా, అన్ని చోట్ల ఉంటారు వాడు వ్యాపారాలుగా. ఇప్పుడు ఏగుజీ మహారాజుని అడిగితే ఆయన కూడా చెప్పాడు, మీరందరూ ఇంగ్లాండ్ వెళ్ళిపోయినారు. ఇంగ్లాండ్ అవి కట్టుబడితే వెళ్ళిపోయారు. నన్ను ఎంత సంపాదించుకుని అన్ని 50,000, 60,000, 100,000 సంపాదించుకున్నా కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి నాకు తెలియదు, దిక్కుతోచలా. గురువు గారు చెప్పేటప్పటికి వెళ్ళిపోయారు. అక్కడ బ్రహ్మాండంగా షైన్ అయిపోయారు, బాగానే షైన్ అయ్యారు. షైన్ అయితే అక్కడ గుడి కట్టాల్సి వచ్చింది. ఎక్కడ? లండన్లో గుడి కడదామని సంకల్పం వచ్చినప్పుడు మరి ఏంటి వాళ్ళే ఈయన చెప్పరు కడతామని, భక్తులే అంటారు కడదామని. వాళ్ళు వస్తుంది అనమాట, ఇది వస్తుంది, అది సంకల్పం వస్తుంది. వచ్చి అడిగితే స్వామి ఇలా గుడి కడదామంటే మరి ఎట్లాగా ఫండ్స్ ఇవన్నీ లేదు, మేము కడతామని చెప్పేసి ఇల్లు అమ్మేసుకొని బంగారాలు అమ్మేసుకొని ఈ కోక్ డబ్బాలు ఉంటాయి చూసారా, అదన్నిటినీ కలెక్ట్ చేసి మొత్తం ఎక్కడ ఏరుకుంటూ వచ్చాయి అవన్నీ అమ్మి వచ్చి ప్రతి చిన్న డబ్బుని కూడా అందులో కూడబెట్టి అంత పెద్ద గుడి కట్టారు లండన్లో.
ఇవాళ దానికి 20 రెట్లు 100 రెట్లు డెవలప్ అయిపోయారు వాళ్ళు. ఆ ఇంటర్వ్యూలు చూస్తే పిచ్చెక్కిపోతుంది. లేడీస్ కూడా మేము అమ్మేస్తాం, మేము గోల్డ్ ఇచ్చేస్తాం, అన్నీ ఇచ్చేస్తాం, నాకేం బాధలేదు. అది సాత్విక దానం. ఇక్కడ రాజసిక దానం చెప్పాడు కదా, బాధపడుతూ ఏడ్చుకుంటూ. అవునమ్మా, అంటే మేము భగవంతుడి కోసమే ఉన్నాం, మా గురువుగారు ఏం చెప్తే అదే అంతే. చూడండి ఎంత చక్కని ఆలోచన. అది సాత్వికంగా ఉండే అవకాశం అనమాట. ఇదన్నీ రాజసికమైనటువంటి దానాలు. దానంలో ఉపయోగం లేదు. నెక్స్ట్ ఆ ఉదాహరణ కోసం చెప్తాను అన్నమాట. తామస దానం. ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ ధీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. సద్భావం లేకుండా చేసే పని భావం మంచిగా ఉండదు. ఏదో దానం ఇవ్వాలని ఏడ్చుకుంటూ ఇదిగో తీసుకో అన్నం, వాళ్ళ మీద గౌరవం లేకపోవడం, అంటే అడుక్కునేవాడికి ఇచ్చినట్టు అన్నమాట. దానం వేరు, భిక్ష వేరు. భిక్ష అన్నది లేదు యాక్చువల్గా. భిక్ష ఎవరికి ఇవ్వాలి? ఇందాక ఆవిడ చెప్పారు కదా, సాధువులకి వాళ్ళకి భిక్ష ఇవ్వాలి, బ్రహ్మచారులకి కానీ వాళ్ళకి. భిక్ష కానీ దానం కానీ ఉన్నాయి, కానీ ఇలా అడుక్కునే బ్యాచ్ ఎక్కడా లేదు. కొత్తగా పుట్టినాయి ఇవన్నీ కూడా. అర్థమైందమ్మా? దానం ఇచ్చేటప్పుడు అడుక్కునే వాళ్ళకి ఇచ్చినట్టుగా చూడకూడదు. మనకు ఆ డిఫరెన్స్ తెలియదు. దానానికి దక్షిణకి దానానికి దక్షిణకి అట్లాగే భిక్షకి తేడా మనకి తెలియదు. అన్నింటిని ఒకలాగే చూస్తాం. బ్రాహ్మడికి ఇచ్చేటప్పుడు కూడా గౌరవభావంతో ఇవ్వం, వాడితో బేరం ఆడతాం, వాడితో గొడవ పెట్టుకుంటాం. లేదా ఆ పంతులు గారు 2000 వస్తాను, నువ్వు 4000 అడుగుతున్నాం అంటాం. మొత్తం తమో దానం అయిపోతుంది. అంతా చేసి కూడా అది తమో దానం అయిపోతుంది. అది చెప్తున్నాడు అనమాట. అలా సద్భావం లేకుండా చేయొద్దు. ఎదుటి వాళ్ళని చిన్న చూపుతో చేయకూడదు. అలా వాళ్ళని చీకొడుతూ మనం ఇవ్వకూడదు, తృణీకరించకూడదు. అలాగే అయోధ్యులకి అపాత్రలకి ఇవ్వకూడదు. అంటే రోడ్డు మీద అడుక్కునేవాడికి శుభ్రంగా ఉంటాడు వాడు, మన డబ్బులు తీసుకెళ్ళి సిగరెట్ తాగుతాడు పక్కకెళ్ళి, అది మందు కొడతాడు వాడు. ఆ పాపం మనం చుట్టుకుంటాం. అపాత్ర దానం చేయకూడదు. నెక్స్ట్ ఇది రేపు చెప్తున్నామమ్మా. కంప్లీట్ చేద్దామా? వెరీ గుడ్. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితః పురా. ఇప్పటి వరకు ఎటువంటి శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ పరంగా ఉన్న భేదాలు, యజ్ఞ దాన తపస్సు ఆహారాల్లో ఉన్నటువంటి ఆ భేదాలు కూడా మనకి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు పరమాత్మని మనం ఏ రకంగా గ్రహించాలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు భగవంతుడు. ఓం తత్సత్ అనేటువంటి 3 విధములకు పేర్లు సచ్చిదానంద ఘన పరమాత్మకు నిర్దేశించబడ్డాయి. ఓం అంటే ఇప్పుడు ఉన్నదే స్థితి అన్నమాట. తత్ అంటే అది, సత్ అంటే ఎగ్జిస్టింగ్, సత్యము అని అన్నమాట. అంటే ఓం తత్ సతి, అది ఇప్పుడు ఉన్నది, తర్వాత ప్రణయంలో అంతమైపోతుంది. సృష్టి స్థితి లయ అనుకోండి, సృష్టి స్థితి లయగా భావించండి. ఆ మూడిట్లోనూ జరిగేది పరమాత్మ ద్వారా అని మనం గ్రహించి ఓం తత్ సత్ అనాలన్నమాట. ఓం తత్ సత్. ఓం అనేది రెండింటిని కలిపేదన్నమాట. అర్థమైందమ్మా? రెండింటిని కలిపే ఓం అన్నది అక్షర బ్రహ్మ, తత్ సత్. జీవాత్మ అనుకోండి సత్తుని, తత్ అనేది పరమాత్మ అనుకోండి, దీనికి బ్రిడ్జి ఓం అనుకోండి అని చెప్తున్నాడు. నెక్స్ట్
అయిపోయిందా? తస్మాదో మిచ్చుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినా. కాబట్టి మనకి పరమాత్మ నుంచే ఈ జీవాత్మకి కావలసినటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వేదములు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, ఇవన్నీ పరమాత్మ నుంచే వెలువడ్డాయి. మనకు అవసరం వాటిని పట్టుకుంటే మనం పరమాత్మని చేరుకుంటాము. అందుకని మనం చేసేటువంటి యజ్ఞాలు కానీ, వేదాలు కానీ, మంత్రాలు కానీ చదివేటప్పుడు ఓం అని మొదలు పెట్టాలి. అదే బ్రిడ్జి, తత్తుకి సత్తుకి రెండింటి మధ్య బ్రిడ్జి అది. కాబట్టి ఓం అన్నప్పుడు అది పరమాత్మకి చేరుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దాన క్రియా చ వివిధాః క్రియంతే మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష దేశమాత్రమైనది లేకుండా లోకహితార్థమై యజ్ఞ దాన తపస్సేవలను ఇది ఎంతైనా పరమాత్మదే అను భావముతో తత్తు అన్న నామమును ఉచ్చరించుచు చేయవచ్చు. తదిచ్చనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. కాబట్టి స్వలాభాపేక్ష లేకుండా ఏమీ మనకి లోకహితార్థం కోసం ఇవన్నీ చేయాలి. ఏం చేయాలి? యజ్ఞము, దానము, తపస్సు కూడా స్వలాభం ఆశించకుండా లోకహితాన్ని ఆశించి మనం చేస్తూ ఆ భావంతో తత్ అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. తత్ అంటే ఆయన కోసం, ఆయన కోసం, ఆయన కోసం అని అర్థం. అంతేగాని నా కోసం, నా కోసం, నా కోసం కాదు. ఆ రకంగా తత్ అనే శబ్దం మనం వాడుతూ ఉంటాం. ఓం తత్ సత్. నెక్స్ట్ సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తతః మధ్యస్థః పార్థయుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నందు సత్యభావనందును శ్రేష్ఠభావనందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అని భావనందు ప్రయోగింపబడుతుంది. ఉత్తమ కర్మాచరణం నందు సత్ అను శబ్దము ప్రయుక్తమవుతుంది. సద్భావే సాధుభావే చ సదిచ్చేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. అంటే పరమాత్మ ఎడల నేను సత్యభావంతో, సాత్విక శ్రద్ధతో ఉండి నేను మీ గుణాలన్నీ కూడా నేను తీసుకొని మిమ్మల్ని నిత్యము శ్రేష్ఠుడు అనే భావముతో నేను ఉండి ఇవన్నీ చేస్తాను అన్నదానికి సత్ అన్నమాట. అంటే నాలో భావన ఆయన ఎడల ఏ రకంగా ఉండాలి అన్న విషయాన్ని మనసులో పెట్టుకుంటూ చేసేదాన్ని సత్ అంటాం. ఆయన గుణాలన్నీ కూడా సత్ అన్నమాట. ఆయన గుణాలను నేను ఆవాహన చేసుకుంటున్నాను. ఇవన్నీ చేయడం ద్వారా నాకు ఆ సాత్విక గుణాలన్నీ కూడా పరమాత్మ గుణాలు. మనం చదివాం కదా, దైవాసుర సంపత్తి విభాగంలో దైవీ లక్షణాలు ఉన్నాయి కదమ్మా. ఈ సాత్వికవన్నీ కూడా దైవీ లక్షణాలే కదా. ఆ దైవీ లక్షణాల గుణాలన్నీ కూడా నేను నాకు ఆపాదించడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఓం తత్ సత్ అని చెప్పుకున్నట్లయితే. నెక్స్ట్ యజ్ఞే తపసి జ్ఞానే చ స్థితి సదతి చోద్యతే కర్మ చైవ తదర్థీయం సదిచ్చేనా విధీయతే. యజ్ఞదాన తప క్రియలందరి నిష్ఠ భక్తిక భావమును సత్తు అని అంటారు. పరమాత్మను ఉద్దేశించి చేయబడి నిశ్చయాత్మక కర్మలను కూడా సత్తు అని అందరు. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిచ్చేవాభిధీయతే. అలాగే మనం ఏదైతే యజ్ఞ తాపదన తపస్సు దానాలు ఉన్నాయో అవన్నీ మనం చేసే శ్రద్ధగా చేసేవన్నీ కూడా సత్. అంటే మనం ఏం చేసినా కూడా అవన్నీ సత్ అనుకోండి. భగవంతుడి ఇక్కడ దృష్టిలో పెట్టుకొని, తత్తును దృష్టిలో పెట్టుకొని ఓం అనుకుంటూ మనం చేసే అన్నీ కూడా చేస్తూ ఉంటే సత్ అంటారు దాన్ని. కాబట్టి ఈ మూడు కరెక్ట్గా మనం కనెక్ట్ చేసినట్లయితే, ఒకదాన్ని కూడా కనెక్ట్ చేస్తే మనకి పరమాత్మని పొందవచ్చు. ఆఖరి శ్రద్ధయా కృతం దత్తం తపస్తప్తం కృతం
यत् असदित्युच्यते पार्थ न च स्पष्टेश्च मोहिः ఓ అర్జున శ్రద్ధ లేకుండా చేయబడి ధర్మము ఇయ్యబడి దానము ఆచరించబడి తపస్సు ఇతరులు జరపబడి ఇతర శుభకర్మలని అసత్ అని చెప్పబడి దానివల్ల జీవించుండగా కానీ మరణించిన పిల్లలు కానీ ఎక్కువ ప్రయోజనము కలగదు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదుచ్యతే పార్థ న చ తత్ప్రేచ్యనో హ్య. కాబట్టి నువ్వు అశ్రద్ధగా ఏమి చేసినా కూడా అది అసత్తు కిందే అయిపోతుంది. అది అసత్తు కింద అయిపోతుంది. అసత్తు అంటే ఇంకా పరమాత్మ నాశనం అయిపోయినట్టే. ఆ పరమాత్మకి కనెక్షన్ లేదు మనకి. ఓం అనేది కనెక్షన్ బ్రిడ్జి లేదు. మనం ఇదే ఒడ్డున ఉండిపోతాం. ఆ మధ్యలో వంతెన లేదు, ఆయన లేడు. సో ఆయన మన దగ్గర రావడానికి బ్రిడ్జి లేదు, మనం ఆయన దగ్గర వెళ్ళడానికి బ్రిడ్జి లేదు. ఉన్నాడు కూర్చొని మంత్రాలు చదువుకుంటూ కూర్చున్నా కానీ కనెక్షన్ లేదు. కనెక్షన్ ఉందా? లేదు. రాకపోకలు లేవు. రాకపోకలు లేనప్పుడు నువ్వు ఒకటే విన్నానుకున్న ఉపయోగం ఏముంది? గొణుక్కోవడం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? గొణుక్కోవడం అంటాం కదా. దానివల్ల ఉపయోగం లేదు. మీలో నేను కొనుక్కున్నావు అంట మాట్లాడకుండా. ఏం చేయడం తెలియక ఏం చేయాలని నిస్పృహతో గొణుక్కుంటూ ఉంటాడు. అలాగే వీడు గొణుక్కుంటుంటే లెక్క. అదేమి మంత్రం చదివి చక్కగా శ్రద్ధగా శ్రద్ధగా అన్నీ చేస్తుంటే, ఆ తపస్సు దానం యజ్ఞం చేస్తుంటే ఆ బ్రిడ్జి కనబడేది. ఆ బ్రిడ్జి దాటి పరమాత్మ కనిపించేవాడు. అటు ఇటు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఓం అని ఆయన పిలిస్తే నువ్వు కనెక్ట్ అయ్యేవాడివి. అరే నా భక్తుడు ఉన్నాడు ఎక్కడ అని చూసేవాడు. రోజు చాలా శ్రద్ధగా చేస్తున్నాడు వీడని చెప్పేసి నువ్వు కొనుక్కోవాలన్న పరిస్థితి ఉండేది కాదు. నీ మాటే మంత్రంగా మారిపోయేది. ఎప్పుడైతే నువ్వు మాటే మంత్రంగా మారుతుందో పరమాత్మ అక్కడి నుంచి కదలడు, ఇక్కడే ఉంటాడు. సరే నీ కర్మ శేషం ఉంది కాబట్టి ప్రారంభ ప్రకారంగా అదేదో కంప్లీట్ చేసుకొని నేను సహాయం చేస్తాను, అది అయ్యేంత వరకు అది చేసుకొని రాయా అని చెప్పి గరుత్మంతుడో లేకపోతే రథాన్నో మన యొక్క సత్కర్మలు బట్టి ఎవరినుంటే దేవదూతల్లో పంపించి మళ్ళీ ఆహ్వానించి తీసుకెళ్తాడు. లేకపోతే మనం దొర్లుకుంటే ఎక్కడో పడిపోతాం ఆ బ్రిడ్జ్ లేకపోతే. సంతోషం అమ్మ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ.